పార్వతీపురం మన్యం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా స్థానిక మంత్రి సంధ్యారాణిని ఉద్దేశించి మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తీవ్ర విమర్శలు చేశారు. సీఎం పర్యటనలో మంత్రి సంధ్యారాణికి ఆహ్వానం లేదా లేక ఆమెను వద్దని చెప్పేశారా అని ఆమె ప్రశ్నించారు. నిన్నటి పర్యటనలో సంధ్యారాణి స్థాయి ఏంటో ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ స్పష్టంగా చూపించారని శ్రీవాణి విమర్శించారు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని ప్రెస్ మీట్ లో మాట్లాడాలని మంత్రికి హితవు పలికారు. మంత్రి గారు మీరెందుకు లేరు? మీకు ఆహ్వానం లేదా? లేకపోతే వద్దని చెప్పేసి మొహం మీద చెప్పేశారా? లేకపోతే ఏంటి? మీరు ఎప్పుడు మాట్లాడిన గిరిజనులు అంటే అంత చులకన, జగన్మోహన్ రెడ్డికి గిరిజనులు అంటే అంత చులకన, మాజీ ముఖ్యమంత్రికి అంటారు కదా. ఏది గిరిజనులు? మీ ప్రభుత్వంలో మీ ముఖ్యమంత్రి గారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి గౌరవం ఇవ్వలేదు. కనీసం మీకు ఆహ్వానం లేదు, రావద్దని చెప్పేశారు. అందుకనే కదా మీరు అటెండ్ అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ డే అందరూ అడుగుతున్నారు పరుగు పోద్దని చెప్పి పాపం విజయవాడ వెళ్ళిపోయారు. ఒకసారి మీ స్టాఫ్ని అడగండి. ఉదయం 8:28 ఆ టైంలో మీ ప్రోగ్రాము గ్రూప్స్లో పెట్టారు కదా. 9 గంటలకి పలానా స్కూల్లోని పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో జాయిన్ అవుతారు, సాయంత్రం ఏమో ప్రజా దర్బార్ అని పెట్టారా లేదా మీ స్టాఫ్? అడగండి ఒకసారి. మరి హుటాహుటిన నన్ను అక్కడ పాల్గొమన్నారని చెప్పి హుటాహుటిన విజయవాడ వెళ్ళిపోయారు అంటే క్లియర్ కట్గా మిమ్మల్ని రావద్దు అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టే మీరు ఆ కార్యక్రమంలో పాల్గొలేదు. మాట్లాడేటప్పుడు కూడా మీరు ఏం చెప్పారంటే ఇది గిరిజన జిల్లా, ఇది గిరిజన కాన్స్టిట్యున్సీ, బామిని అనేది పూర్తిగా గిరిజన మండలం. ఇప్పుడు కొంచెం అవగాహన తక్కువ కదా, పూర్తిగా